హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మన ఛానల్లో ఉండే వీడియోస్ ఏవైనా సరే మనం ఇంట్లో తయారు చేసుకునే విధంగానే ఉంటాయి. సో మన కిచెన్లో ఉండే ఐటమ్స్ మనకు ఉపయోగపడతాయి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు బెల్ ఐకాన్ ఓకే చేసుకుంటే నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా సరే మీకు వస్తాయన్నమాట. ఈరోజు వీడియో వచ్చి హెయిర్ ఫాల్ కోసం. ఫస్ట్ మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయితేనే సో హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయ్యేది. దానికి మనం సీరమ్స్, షాంపూస్ అవి ఇవి యూస్ చేస్తాం. సో అవి యూస్ చేసుకుంటూ మనం హెయిర్ ఆయిల్ కూడా మెయిన్ హెయిర్ ఆయిల్, హెయిర్కి వచ్చి బెస్ట్ ఫుడ్ అంటే హెయిర్ ఆయిల్ అనమాట. సో మనం ఇంట్లో ఉండే కొబ్బరి నూనె అలాగే కాకుండా దాన్ని కొంచెం స్ట్రాంగ్గా మనం చేసుకోవచ్చు. స్ట్రాంగ్గా అంటే మనం పారాషూట్ యూస్ చేసుకోకుండా మనకి ఇంటి దగ్గర మనం కొబ్బరి నూనె ఆడించుకున్నది, కొబ్బరి నూనె ప్యూర్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది అనమాట. అది 1 కేజీ 2 కేజీ ఒకసారి చేసుకొని మనం ఈ ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మనం 6 మంత్స్ 1 ఇయర్ దాకా యూస్ చేసుకోవచ్చు. అసలు పాడవదండి. ఇది జెంట్స్, లేడీస్, పిల్లలకి ఒక 1 ఇయర్ బేబీకి కూడా దీన్ని వాడచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. కరివేపాకు, ఉసిరికాయలు, మెంతులు, రోజ్మెరీ మెయిన్ అండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా, హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా సరే ప్రజెంట్కి మనం ఏ షాంపూ చూసుకున్నా సరే ప్రతి షాంపూ మీద రోజ్మెరీ షాంపూ, రోజ్మెరీ హెయిర్ ఆయిల్, రోజ్మెరీ హెయిర్ గ్రోత్ టోనర్ అని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి. సో ఆ రోజ్మెరీని మనం ఏది యూస్ చేసినా సరే టోనర్ టైప్లో కానీ, ఆయిల్ టైప్లో కానీ, మాస్క్ టైప్లో కానీ మనం యూస్ చేసుకోవచ్చు. బట్ ఈ కొబ్బరి నూనె మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. మెయిన్ జెంట్స్కి, లేడీస్కి ఎవరైనా సరే యూస్ చేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్కి నిజంగా బెస్ట్ రెమెడీ అండి. మీరు వీక్లీ 2 టైమ్స్, మీకు టైం ఉంటే 3 టైమ్స్ మీరు 1 మంత్ యూస్ చేశారంటే మీకు ఎలాంటి హెయిర్ ఫాల్ అయినా సరే కంట్రోల్ అయిపోతుంది. నేను చెప్పడం కాదు, మీ అంతటి మీకే తెలుసు అనమాట. మీకు తెలిసే కదా ఉసిరికాయ హెయిర్కు, కరివేపాకు ఇంక తిరిగేలేదనమాట. సో హెయిర్ గ్రోత్ అవ్వడానికి రోజ్మెరీ, మెంతులు. సో అదొక పద్ధతిలో మీకు చెప్తున్నాను అంతే. నేను ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకొని 1 కేజీ ఆయిల్ తీసుకోండి. 1 లీటర్ ఆయిల్కి నేను వచ్చి కరివేపాకు ఒక 100 గ్రామ్స్ వేసుకున్నాను నేను. సో మెంతులు వచ్చేసి ఒక 50 గ్రామ్స్ అనమాట. ఒక చిన్న కప్పుతోటి మనం ఎంతైనా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. రోజ్మెరీ కూడా నేను అంతే వేసేసుకున్నాను. ఉసిరికాయలు తీసుకున్నాను. ఉసిరికాయ డ్రైది ఉన్నా సరే మనం తీసుకోవచ్చు, పచ్చిదైనా పర్లేదు. పచ్చిదైతే ఇంకా బెస్ట్ అనమాట. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. తర్వాత నేనైతే కరివేపాకు అలాగే వేసుకోలేదు. కరివేపాకును జస్ట్ ఒక కొంచెం గ్రైండ్ చేసుకున్నాను కచ్చాపచ్చాగా. అంటే అంత ఫైన్ పౌడర్లా కాదనమాట. నేను ఈ పౌడర్ని ఆయిల్లో వేసుకుంటాను. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకు కరివేపాకే. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే కరివేపాకే అండి. మీకు వీలైతే వీక్లీ వన్స్ ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు మిక్సీ ఆడించి ఆ జ్యూస్ తీసి రూట్స్ కూడా అప్లై చేసుకోండి. హెయిర్ ఫాల్ కంట్రోల్కి చాలా బెస్ట్ అనమాట. వీళ్ళు చెప్పింది కాదు, నేనే ట్రై చేశాను. నేనే చెప్తున్నాను, హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. సో నాకు బేబీ పుట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం సరిగా మాట్లాడదనమాట. అంటే చిన్న పిల్లలు మాట్లాడే టైంలోనే మనకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు కదా మామూలుగా. ఇంటి దగ్గర బేబీ పుట్టిన తర్వాత 1.5 ఇయర్కి అలాగా చాలా హెయిర్ ఫాల్ అయింది. నేను మెంతులు అవి ట్రై చేయలేదు, కానీ ఫస్ట్ ఇది ట్రై చేశాను. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది. దాని తర్వాత నేను హెయిర్ గ్రోత్ చూసుకున్నాను. అంటే మెంతులు, ఉసిరికాయ ఇవన్నీ మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటూనే మనకు హెయిర్ గ్రోత్కి. సో హెయిర్ ఫాల్ ఎక్కువ అయ్యే వాళ్ళకి కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ మిక్స్ చేసి రసం తలకు అప్లై చేసుకోండి వీక్లీ వన్స్. దాని తర్వాత ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. మీకు హెయిర్ గ్రోత్ అయితే కన్ఫామ్గా అవుతుంది. ఓకేనా, మీరు చూసుకోవచ్చు. నేను ఫస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను, ప్యూర్ది 1 లీటర్ తీసుకున్నాను. దాంట్లోని ఫస్ట్ నేను మిక్సీకి ఆడించుకున్న ఈ కరివేపాకు పౌడర్ వేసుకున్నాను. తర్వాత నేను ఉసిరికాయలు వేసుకున్నాను, రోజ్మెరీ, మెంతులు వేసుకున్నాను. ఇది 25 to 30 మినిట్స్ మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోండి మంటని. నేను దీంట్లో కొంచెం హెబిస్కస్ ఫ్లవర్ కూడా వేసుకున్నాను, అంటే మందార పువ్వు వేసుకున్నాను. కలర్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. మన దగ్గర ఇంటి దగ్గర మందారం ఆకులు అవైలబుల్లో ఉంటాయి. మీరు వీక్లీ వన్స్ మందారం ఆకులు కూడా మిక్సీలో ఆడించుకొని దాంట్లో 1 స్పూన్ పెరుగు వేసుకొని తలకు పెట్టుకోవచ్చు. ఎవరికైతే హెయిర్ కంపల్సరీ పెరగాలి, ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అనుకునే వాళ్ళు ఇవి యూస్ చేయండి. మనం ఏదైనా సరే మనం హెల్తీగా ఉండాలంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి. మన హెయిర్ హెల్తీగా ఉండాలంటే మనం దానికి ఫుడ్ అంటే ఏంటి, హెయిర్ మాస్కులు, హెయిర్ ఆయిల్, ఇవి మనకు టైం ఉన్నా లేకపోయినా సరే మన సెల్ఫ్ కేర్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి. మీరు వీక్లీ 2 టైమ్స్ అయినా సరే, మీకు నైట్ టైం, డే టైం లేకపోతే మీరు స్నానం హెడ్ బాత్ చేసే ఒక 1 అవర్ ముందైనా సరే ఆయిల్ పెట్టుకొని కంపల్సరీ మసాజ్ చేసుకోవాలి. మనం హెయిర్కి పైన ఆయిల్ పెట్టుకుంటే మనకి ఏమాత్రం యూజ్ ఉండదండి. మనం ఏ ఆయిల్ కానీ మాస్క్ ఏది పెట్టుకున్నా సరే మన వేళ్లతోటి తల మీద జస్ట్ లైట్గా జెంటిల్గా ఒక 2-3 మినిట్స్ మసాజ్ చేసుకోండి. మనకు అప్పుడే అండి బ్లడ్ సర్క్యులేషన్ యాక్టివేషన్ చేసి హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలన్నా సరే చాలా బాగుంటుంది. మీరు ఆయిల్ చూసారా ఎంత గ్రీన్గా ఉంటుందో. ఆయిల్ ఫిల్టర్ చేసిన తర్వాత ప్యూర్, అసలు ఎంత బాగుంటుందో తెలుసా ఆయిల్. ఇది స్మెల్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి కరివేపాకు. సో
కరివేపాకు వల్లే మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ప్లస్ హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. దీన్ని మనం 1 ఇయర్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. మీరు చూసుకోవచ్చు. ప్రిపరేషన్ అయితే ఇదే. మనకి ఈ ఆయిల్ బయట ఎక్కడా దొరకదండి. మనం ఎంత డబ్బు పెట్టినా సరే ఇది మనమే తయారు చేసుకోవాలి. కొన్ని హెయిర్ ఆయిల్స్ ఉంటాయన్నమాట. ఒక దాంట్లో ఉల్లిపాయ ఉంటుంది, ఒక దాంట్లో కరివేపాకు ఉంటుంది, ఇంకొక దాంట్లో రోస్మెరీ ఉంటుంది. సో మనం ఏవైతే బెస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి ఉపయోగపడతాయో అవన్నీ కలిపి మనం హెయిర్ ఫాల్కి ప్లస్ హెయిర్ గ్రోత్కి మనమే ఇంట్లో ఆయిల్ తయారు చేసుకుంటున్నాం. దీన్ని ఇంకా మనం 6 మంత్స్ దాకా నిలువ చేసుకోవచ్చు. మనకు టైం ఉన్నప్పుడు మీరు చేసుకొని నిలువ పెట్టుకొని మనం బయట జాబ్ చేసే వాళ్ళకైనా సరే తీసుకెళ్ళి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. అసలు పాడవదండి. ఇది చాలా బాగుంటుంది. నేను మీకు ఆయిల్ లాస్ట్లో చూపిస్తాను. చాలా ఉంటుందన్నమాట. నేను ఒక్కొక్కసారి 2-3 లీటర్లు చేసుకుంటాను. నేను కస్టమర్స్కి మాస్కులు, హెయిర్ ప్యాక్స్ వాడినప్పుడు నేను దీంట్లో ఏ మాస్క్ తయారు చేసినా సరే కస్టమర్స్ కోసం నేను 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ దాంట్లో వాడతాను అనమాట. సో స్మెల్ అయితే అస్సలు ఉండదు. రోజ్మెరీ లాగా ఉంటుంది స్మెల్. నేను ఇదే వాడతాను. అందుకే వాళ్ళకి మాస్క్ కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. నేను చేసే ఆయిల్ ఇంకా చాలా బాగుంటుంది. మనం మెంతులు మాస్క్లోని ఆయిల్ వాడుకోవచ్చు. మీరు ఏదైనా సరే, మీరు ఏ మాస్క్ వాడుకున్నా సరే 1 స్పూన్ ఈ హెయిర్ ఆయిల్ను అప్లై చేసుకోవచ్చు. మీకు మాస్క్ చేసుకునే టైం లేదు అంటే వీక్లీ 2 టైమ్స్, మీకు వీలైతే 3 టైమ్స్ అనమాట మీరు తలకి పెట్టుకోగలిగితే మీకు నిజంగా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. మనకి ఏదైనా ఒకటి కావాలి అంటే మనం ఒకటి చేయాలి. సో అలాగే మనకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, హెయిర్ గ్రోత్ అవ్వాలి అంటే కంపల్సరీ మనం కేర్ తీసుకోవాలి. ఇది ఒక 30 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ని లైట్గా రోస్ట్ అయింది మీరు చూసారనమాట. నేను సిమ్లో పెట్టాను. ఒక 2 గంటలు వదిలేసాను. చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఫిల్టర్ చేసుకుంటాను. మీది ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. క్లాత్లో అయితేనే ఫిల్టర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను రోజ్మెరీ అవన్నీ ఎలా ఉంటాయో. బ్రౌన్ కలర్లో ఉంటాయి అన్నమాట. బాగుంటాయి. మనం వేసినప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. ఆయిల్లో అంతా ఫ్రై అయిపోయి చూసారా. సో దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఈ ఆయిల్లో ఉంటాయి అన్నమాట. బెస్ట్ అంటే బెస్ట్ అండి. నిజంగా చెప్తున్నాను. మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే ఈ హెయిర్ ఆయిల్ని మనకు బయట దొరకదు. మనం కావాలంటే మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఇలా బాగా నేను పిండేసుకుంటాను. ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయకూడదు. ఆయిల్ చాలా బాగుంటుంది మనకి ఇది. మనం దీన్ని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మీరు ప్లాస్టిక్ డబ్బా కంటే సరే గాజుది ఏమైనా బాటిల్ ఉంటే దాంట్లో స్టోర్ చేసుకోండి. నేను ప్లాస్టిక్ డబ్బాలో వేసుకున్నాను. నాకు మహా అంటే ఒక 10 days 2 weeks అంతే వచ్చేది ఇది. నేను నాకంటే నా కస్టమర్లకి దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాను ఈ హెయిర్ ఆయిల్ని. సో నాకు అందుకే తొందరగా అయిపోతుంది. మీరు చూసుకోవచ్చు ఎంత బాగుంటుందో ఆయిల్ ఇది. నేను మీకు లాస్ట్లో చూపించాను కదా, ఫస్ట్లో చూపించాను కదా ఆముదం కలపాలని చెప్పేసి. మనం దీంట్లో ఆముదం వేసుకోవాలి. బట్ ఆముదం వేసిన తర్వాత ఆయిల్ని హీట్ చేయకూడదు. అందుకే రోజ్మెరీ, ఉల్లిపాయ అవన్నీ ఫ్రై అయ్యి మనం ఆయిల్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత నేను ఆముదం వేసుకుంటాను. మామూలుగా అయితే 1 లీటర్ కోకోనట్ ఆయిల్కి 250 grams ఆముదం వేసుకోండి. నేను జస్ట్ 100 grams వేసుకున్నాను. సో నా దగ్గర ఆముదం ఇదే ఉంది. సో మీకు ఎలాగైనా ఈరోజు వీడియో చూపించాలని చెప్పేసి నేను చేశాను. నేను మామూలుగా అయితే సండే చేస్తాను ఆయిల్. రేపు చేద్దాం అనుకున్నాను, ఈరోజు టైం లేదని. బట్ నేను లైవ్ చేసినప్పుడు చాలామంది హెయిర్ ఫాల్కి అడిగారనమాట. సో హెయిర్ ఫాల్కి ఆ షాంపూ, ఈ షాంపూ, కండిషనర్ వాడే కన్నా సరే ఈ ఆయిల్ ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి. మీరు చూడండి. నేను హెయిర్ టోన్ కూడా మీకు వీడియో చేసి అప్లోడ్ చేశాను. రోజ్మెరీ, ఉల్లిపాయ, మెంతులు, కరివేపాకు ఇవన్నీ కలిపి ఒక వాటర్లోని బాయిల్ చేసుకొని అది అసలు గ్రీజీగా ఆయిలీగా ఉండదన్నమాట. సేమ్ దాన్ని కూడా మనం 1 month దాకా స్టోర్ చేసుకోవచ్చు. ప్రతిరోజు రూట్స్కి, నైట్ టైం రూట్స్కి ఆ స్ప్రే అప్లై చేసుకోండి. పొద్దున్నే టైంలో మీకు టైం ఉంటే వీక్లీ 2 times అయినా మనం ఈ ఆయిల్ పెట్టుకోవచ్చు. ఏ హెయిర్ ఫాల్ అయినా సరే, మీకు డాండ్రఫ్ అయినా సరే, ఇచ్చింగ్ ఉన్నా, ఏది ఉన్నా సరే ఖచ్చితంగా పోవాల్సిందే. నేను చెప్పడం కాదండి, మీరే చెప్పండి. మీరు ఆయిల్ చూసారా ఎలా ఉందో. మనం చేసినప్పటికీ మీకు తెలుసు కదా ఈ ఐటమ్స్ అనేవి ఎంత బాగా ఉపయోగపడతాయి. మీరే చెప్పండి. ఈ ఆయిల్ మనం యూజ్ చేస్తే మనకు హెయిర్ గ్రోత్ అవుతుందా అవదా? ఖచ్చితంగా అవుతుంది. ఎవరైనా సరే నో చెప్పరు. మనకు అన్నీ తెలిసిన ఇంగ్రీడియంట్సే. కాకపోతే మీకు తెలుసు అన్నమాట. నేను ఒక పద్ధతిలో చెప్పానంతే. మీకు నచ్చితే టిప్ పాటించండి. మన హెయిర్ ఫాల్ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీరు యూజ్ చేసిన తర్వాత కంపల్సరీ మీరు నాకు కామెంట్ చేయాలి ఎలా ఉంది హెయిర్ అనేసి. బాయ్.